శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చంద్రమగన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి ఉదయం 9:52 వరకు, తదుపరి ద్వాదశి. పుష్యమీ నక్షత్రం రాత్రి 2:32 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శోభన యోగం మధ్యాహ్నం 3:58 వరకు, తదుపరి అతిగండ యోగం. భద్రకరణం ఉదయం 9:52 వరకు, తదుపరి భవకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 8:07 నుండి 9:43 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:33 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:55 వరకు. నేటి వర్జ్యం ఉదయం 10:27 నుండి 12:04 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం ఏకాదశి. ప్రతి ఏకాదశికి కూడా మన శాస్త్రంలో ప్రత్యేకంగా కొన్ని పేర్లు సూచించారు. వాటిల్లో దీన్ని అమలైక ఏకాదశి అని, అమలక ఏకాదశి అని పిలుస్తారు. ఈ అమలైక ఏకాదశి అనగా ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, ఉసిరి పండుని దానం చేయడం వల్ల ఈ ఏకాదశి నాడు చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని మనకు ప్రత్యేకంగా ఏకాదశి మహత్యంలో చెప్పబడుతుంది. ఈ ఉసిరి పండును వినియోగించినటువంటి మాసాలలో కార్తీక మాసం, ఫాల్గుణ మాసం, ఈ రెండు కూడా శాస్త్రపరంగా కూడా వీటిని వినియోగించమని చెప్పారు. దీనికి కారణం ఏమిటంటే, ఋతువుల పరంగా సంధికాలం అవటం వల్ల ఉసిరిని వాడటం వల్ల చాలా ప్రయోజనాలు, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి చాలా సుగుణాలు ఉసిరిలో ఉంటాయని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఉసిరి అనేటటువంటి ఈ పేరులోనే ఒక చాలా గొప్ప అంతరార్థం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. ఉసురు అంటే ప్రాణం అంటారు. ప్రాణాన్ని నిలబెట్టి ప్రాణశక్తినిచ్చేటటువంటి కాయ కావటం వల్ల దీన్ని ఉసిరికాయ అన్నారు. దీన్ని నెల్లికాయ అని, అట్లనే ఆమలకం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మాలిన్యాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని పోగొట్టేటటువంటిది కాబట్టి దీన్ని ఆమలకం అన్నారు. ఇటువంటి ఆమలకాన్ని దానం చేయటం, ఆమలకాన్ని కూడా నివేదన చేయటం, అట్లాగే ఈ పూర్తిగా నిరాహారంగా కాకుండా ఫలహారాన్ని భుజించేటటువంటి వాళ్ళు ఏకాదశి ఉపవాసంలో ఖచ్చితంగా ఉసిరికాయ తీసుకోమని కూడా దీన్ని చెప్పారు. ఏకాదశిని హరివాసరం అంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని హరిత్రయం అని, దశమి, ఏకాదశి, ద్వాదశిని కలిపి హరిత్రయం అని పిలుస్తారు. ఏకాదశి ఉపవాసం చేయాలి అని సంకల్పించినటువంటి వాళ్ళు దశమి నాడు ఏకభక్తం చేసి, భూతల శయనం చేసి, ఏకాదశి నాడు ప్రభాతే అపి ప్రదోషే ప్రపూజయేత్ హరిహి అని కూడా శాస్త్రం చెప్పినటువంటి మాట ప్రకారం తెల్లవారుజామున పూజ చేసి ఈ హరివాసర ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభించాలి. శరీరం సహకరించినటువంటి వాళ్ళు నిరాహారంగా ఉండవచ్చు, లేదా ఫలహారాన్ని స్వీకరించవచ్చు, లేదా నక్తాహారం అంటే పగలంతా ఉపవసించి సాయంకాలం ఏదైనా అల్పాహారం తీసుకునే విధంగా కూడా ఏకాదశి ఉపవాసం చెప్పబడుతుంది. అట్లాగే ద్వాదశి నాడు పెందలాడే సూర్యోదయం అయిన తర్వాత 3 గంటల్లోపు విష్ణు ఆరాధన చేసి విష్ణుమూర్తికి నివేదన చేసినటువంటి పదార్థంతో ఉపవాస విరమణ చేయాలి అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అట్లాగే ఈరోజు మరొక విశేషం ఏమిటంటే, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ నరసింహ క్షేత్రాల్లో చాలా శ్రేష్టమైనటువంటి క్షేత్రంగా, విశేషమైన క్షేత్రంగా చెప్పబడుతున్నటువంటి కదిరి నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం నేడు జరగనున్నది. అట్లాగే మనకు ఉత్తరాయణం మొదలైన ప్రభృతి అనేకమైనటువంటి తిరునాళ్ళలు, తీర్థాలు అని పిలుస్తారు. ఈ మన కొన్ని ప్రాంతాల్లో దీన్ని తిరునాళ్ళలు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో జాతరలు అని పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో తీర్థాలు అని పిలుస్తారు. ఇట్లా గోదావరి జిల్లాలో కోరుకొండలో ఈనాడు ఉత్సవం జరుగుతుంది. ఈ కోరుకొండలో జరిగేటువంటి నరసింహస్వామి ఉత్సవాన్ని కోరుకొండ తీర్థం అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అట్లాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అర్చన చేయటం, విష్ణు దర్శనం చేయటం చాలా విశేషమని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఈనాడు మరొక విశేషం ఏమిటంటే, ఏకాదశి సోమవారం కలిసి రావటం వల్ల సోమార్థధరుడైనటువంటి ఈశ్వరుడు అధిష్టానంగా కలిగినటువంటి సోమవారం నాడు విష్ణు అర్చన చాలా విశేషమని పెద్దలు చెప్పేటటువంటి మాట. అయితే ఏకాదశి సోమవారం ఉపాసనకు చాలా గొప్పది అయినప్పటికీ ఏకాదశి సోమవారం దగ్ధయోగంగా మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రయాణాలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏకాదశి ఘడియలు పూర్తయిన తర్వాత ప్రయాణం చేయడం మంచిది అని గ్రహించాలి. ఈ ఏకాదశి ఉపవాసం చాలా విశేషమైనది. దీనివల్ల వైదికమైనటువంటి, ధార్మికమైనటువంటి ప్రయోజనమే కాకుండా అనేక రకాలైనటువంటి వైద్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మనకి అనేక పరిశోధనలో నిరూపింపబడింది. ఒక జపాన్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్తల బృందం ఈ ఉపవాసం గురించి చాలా
అధ్యయనం చేసి ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఉపవాసం చేయడం వల్ల సెల్ రెన్యువల్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అని వాళ్ళు పరిశోధనాత్మకంగా నిరూపించడం వల్ల వారికి నోబెల్ బహుమతిని కూడా తెచ్చిపెట్టింది మన హరివాసరంగా చెప్పబడినటువంటి ఏకాదశి. ఆ ఏకాదశి వ్రతంలో చెప్పబడినటువంటి ఉపవాసం. ఇట్లా ఎన్నో అనేకమైనటువంటి ప్రయోజనాలను కలిగి ఉన్నటువంటి ఏకాదశి నాడు అందరూ ఇతోధికంగా శక్తి కొలది ఉపవాసాది నియమాలను పాటించి విష్ణు అర్చన చేసి హరి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ వాసుదేవనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఈరోజు ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీహరిని ఏ రాశుల వారు ఏ తీరుల అర్చనాదులతో ఆనందింపజేసే సంపూర్ణ ఫలితాలని, శుభ ఫలితాలని పొందగలుగుతారో, దాంతోపాటుగా ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుందో, ఏ సంఖ్య ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఏకాదశి, తదుపరి ద్వాదశి. ఈరోజు సోమవారం, నక్షత్రం పుష్యమి. ఇక నేటి ప్రత్యేకత కోరుకొండ తీర్థం, అంతేకాక కదిరి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్సవం. దీంతోపాటుగా ఈరోజు ఆమలక ఏకాదశి. రాచ ఉసిరిక ఏదైతే ఉంటుందో ఆ ఉసిరిక ముక్కల్ని స్నానం చేయబోయేటటువంటి పాత్రలో వేసుకుని అదే నీటితో స్నానం చేయడం, అంతేకాక ఆహారంలో ఉసిరికని ఎక్కువగా వాడేందుకు అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఉండే పండుగల్లో ఆరోగ్యం ప్రధానంగా చూడబడుతుందనే యథార్థాన్ని మరోసారి మనం తెలుసుకోవచ్చు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కర్కాటకంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి శనులు ఉంటే, మీనంలో శుక్రుడు రాహువు ఉన్నారు. శుక్రుడు వక్రీకరించున్నాడు, అదే స్థలంలో బుధుడు కూడా ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహ సంచారం విశేషంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో అనుకున్న తీరుగా అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అన్నదమ్ములతో అంతకుముందు వచ్చినటువంటి భేదాభిప్రాయాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వీరు కూడా పట్టుదలని వీడి వారితో సమన్వయ భావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అసూయ, ద్వేషాలు కలిగినటువంటి వారితో సంయమనాన్ని పాటించడం ఎంతైనా అవసరం. ఒక మాట అన్నప్పటికీ కూడా పట్టించుకోకపోయినట్టయితే తప్పక అన్ని పనులు సక్రమంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆమలక ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీహరిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే తప్పక మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, చక్కనైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆధ్యాత్మికంగానే రోజంతా గడిపి రావడం జరిగే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి పట్టుదలకి పోరు. పై అధికారులతో విరోధం, పై అధికారులతో అనవసరమైన వాగ్వివాదం ఏమాత్రమూ పెట్టుకోకుండా ఉండగలుగుతారు. ఆదాయం విశేషంగా ఉండేటటువంటి కారణంగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇంతకుముందు ఏవైనా సరే అగ్రిమెంట్లు అవి ఇవి చేసుకున్నట్లయితే వాటిని ఇప్పటికిప్పుడే రిజిస్ట్రేషన్ అంటే నమోదు చేసుకోవడం అనేది కొద్దిగా ఆపి కొద్ది
కాలం అయిన తర్వాత చేసుకోవడం అనుకూల విధానంగా ఉండొచ్చు. ఆమలక ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు సూర్యభగవానుణ్ణి పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధనలాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగరూకతతో ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా ఉద్యోగులైనటువంటి వాళ్ళు పై అధికారులు మరింత బాధ్యతను మీద పెట్టేటువంటి కారణంగా పనిని సక్రమంగా చేయలేక సకాలంలో చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాక ప్రతి నిత్యము కూడా ఒత్తిడి చేస్తుండేటువంటి కారణంగా మానసికమైన అశాంతికి తాత్కాలికంగా గురయ్యే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో కూడా అన్యోన్యత తక్కువగా ఉండేటటువంటి కారణంగా విపరీతమైన మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. వాహనాలను నడిపేటప్పుడు తగినంతటి భద్రతని పాటించడం తప్పనిసరి. ఆమలక ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయము కూడా కలిసి రానటువంటి ధోరణిలోనే కనిపిస్తూ ఉంటుంది. తరచు యంత్రాలు మరమ్మతుకి రావడం, వాహనాలు పనికిరానివిగా అయిపోయి తుక్కుగా అమ్మేటటువంటి పరిస్థితికి రావడం మొదలైనటువంటి కారణాల కారణంగా వ్యయం మరింతగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి పని ఏదీ కూడా అనుకున్న కాలంలో అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. దగ్గరైనటువంటి వాళ్ళు కూడా మాట పట్టింపులతో విరోధాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆచి తూచి మాట్లాడడం లేదా మౌనంగా ఉండడం చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి పని. ఆమలక ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది. యంత్రాలు, వాహనాలు, అలాగే ఇళ్లకు సంబంధించిన మరమ్మతులు ఇవేవో అనుకోకుండా మీద వచ్చి పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తట్టుకోగలుగుతారు. మానసికమైనటువంటి దృఢత్వం కారణంగా అప్పు చేయకుండా ఎక్కడి నుండో సొమ్మును తెచ్చి అప్పటికప్పుడు ఆ పనులన్నీ అయిపోయే విధంగా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. కానీ సంతానంతో మాత్రం తాత్కాలికమైనటువంటి మానసిక విరోధం ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది. అంచేత సంతానంతో మాట్లాడేటప్పుడు సంతానం తమతో మాట్లాడేటువంటి సందర్భంలోనూ ఆచి తూచి మాట్లాడడం, దానికి అనుగుణంగానే పనిచేయడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ఆమలక ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలియకుండా ఆర్థికమైనటువంటి వ్యయం పెరిగిపోతూ ఉంటుంది. ఆర్భాటాలు, అట్టహాసాలు చేసేటటువంటి కారణంగా ఇంట్లో జరగవలసినటువంటి శుభకార్యం విశేషమైనటువంటి ఆర్థిక భారంతో ముగిసే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగంలో పదవి ఉన్నతి కానీ లేదా ఉద్యోగంలో ఆర్థిక వేతనం అభివృద్ధి చెందడం కానీ మొదలైనటువంటి శుభవార్తల్ని వినే అవకాశం స్పష్టంగా ఉంది. తల్లిదండ్రులు ఇక్కడికి రావడం కానీ లేదా అక్కడి వారు ఇక్కడికి రావడం కానీ ఏదో మొత్తానికి స్వదేశం నుండి విదేశానికి, విదేశం నుండి స్వదేశానికి ప్రయాణాలు తప్పనిసరి కావచ్చు. ఆర్థికమైనటువంటి అవసరాలు పెద్దగా లేకున్నప్పటికీ కూడా విశేషమైన ఆర్భాటాల కోసం ఎక్కువ మొత్తంలో వ్యయం అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆమలక ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పెటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతాన లాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు.
అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయం కూడా క్లిష్టంగా అనిపిస్తూ ఉంటుంది, సమస్యాత్మకంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంటుంది, గోచరిస్తూ ఉంటుంది. సంతానం వ్యతిరేకమైనటువంటి విధానంతో ప్రశ్నించే కొత్త అలవాటు కలిగే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే మాట్లాడడం అవసరం. ప్రతి విషయంలోనూ కూడా అధికారిలా శాసించడం కంటే నిదానంగా, చక్కగా, జాగ్రత్తగా చెప్పడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉండే అవకాశం ఉండొచ్చు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరైనా అనారోగ్యవంతులు లేదా వృద్ధులు అయిన వారు ఉంటే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధని మరింతగా పాటించవలసిన అవసరం ఉండొచ్చు. ఆమలక ఏకాదశి సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక విఘ్నాలన్నీ తొలగి గృహలాభానికి అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తప్పక గృహానికి సంబంధించినటువంటి లాభం ఉంటుంది. అంటే కొత్త ఇంటిని కొనుక్కునే అవకాశము, కొత్త ఇంటిని నిర్మించుకునే అవకాశము తప్పనిసరిగా ఉంటుంది. గృహప్రవేశానికి అవకాశం కూడా ఉండొచ్చు. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంది. అది సొంతంగా మాత్రమే నిర్ణయాన్ని తీసుకున్నది అయ్యే అవకాశం ఉంది తప్ప పెద్దలు అలాగే తల్లిదండ్రులు ఇంకా ఇతరులు వారి ప్రమేయంతో అయ్యింది కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం మరింతగా ఉంటూ ఉంటుంది. రుణ భారం మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఏమైనప్పటికీ కూడా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, దాంతోపాటుగా ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతున్నది, ఎంత రాబడి ఉన్నది 1-2 మార్లు పరిశీలించుకుంటూ ఉండడం చాలా అవసరం. ఎవరిని ఏ మాట అనకుండా ఉండడం ఉచితం. ఆమలక ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయము కూడా ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని చేస్తూ ఉంటారు. మరొకరి మాట వినేటటువంటి ధోరణి ఉండకపోవచ్చు. ఆరోగ్యం పూర్వం కంటే కొద్దిగా క్షీణించినటువంటి కారణంగా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. సంతానం గురించినటువంటి శ్రద్ధని మరింత ఎక్కువగా చేసుకోవడం అత్యవసరం. పరీక్షలకు సంసిద్ధురాలు లేదా సంసిద్ధుడు అయినట్లయితే మరింత ఎక్కువగా పరీక్షలకు సిద్ధపడి ఉండడం అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను చేయాలని అనుకుంటారు కానీ శారీరకమైనటువంటి అనారోగ్య కారణంగా ప్రయాణం చేయలేకపోవచ్చు. ఉన్నటువంటి సమయాన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాలకే వినియోగింప చేసుకునేటటువంటి అవకాశం గోచరిస్తుంది. అంతే తప్ప దూర ప్రయాణాలని విందు వినోద విలాసాలకి వెళ్ళేటువంటి అవకాశం ఏమాత్రము ఈ రోజుకి ఉండకపోవచ్చు. ఆమలక ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిల వసూలు మరింతగా అయ్యే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత సుఖశాంతులతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారపరంగా చక్కనైనటువంటి ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఆ ఖర్చులు మరింతగా పెరిగేటటువంటి కారణంగా పెద్ద లాభాలు ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి తాత్కాలిక అనారోగ్య బాధ కారణంగా కొద్ది మొత్తం ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేతిలో ధనాన్ని నిలువ చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. ఏ విధమైనటువంటి ప్రాణబాధ లేకపోవచ్చు కానీ మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరం. నూతనమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం అనేది తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆమలక ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే స్వయంగా ధైర్య సాహసాలు కలిగి భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి ధర్మబద్ధంగా ఉండాలి అని అనుకుంటారు. ఎవరికీ ఏ విధమైన అపకారాన్ని చేసే ఉద్దేశం ఏమాత్రము వీరికి ఉండదు. వ్యాపారంలో అనుకున్నంత లాభము వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరితోనూ విరోధ భావాన్ని ఏమాత్రము కలిగి ఉండరు. ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనూ ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యల్ని చెప్పుకునే అవసరం ఏమాత్రం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండేటువంటి వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు కూడా ఆరోగ్యంలో జాగ్రత్తగానే ఉంటారు. పైగా సక్రమంగా ఔషధ సేవని చేస్తూ ఆనందాన్ని కుటుంబంలో అందరికీ కలిగిస్తూ ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. ఆమలక ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే తప్పక మనశ్శాంతి కలగచ్చు. ఆర్థిక సంసిద్ధి కూడా అయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని పరిశీలనాత్మకంగా చూస్తూ ఉంటారు. తులనాత్మకమైనటువంటి ధోరణిలో ఇంతకు ముందు సంవత్సరం ఎంత అయింది, ఈ సంవత్సరం ఎంత అయ్యే అవకాశం ఉంది అనే విధంగా ఆలోచిస్తారు. లాభ నష్టాలని అంచనా వేసుకోగలుగుతారు. తమదైనటువంటి ఆస్తిపాస్తుల్ని స్వయంగా వెళ్ళి పరీక్షించుకుని ఏ విధమైన ఆక్రమణలకి గురి కాలేదనేటటువంటి ఆనందంతో తిరిగి వస్తారు. ఎప్పటికప్పుడు 1000 కళ్ళతో ఆస్తుల్ని పరిరక్షించుకుంటూ కనిపిస్తారు. నేత్రానికి సంబంధించిన, నడుముకి సంబంధించిన, కంఠానికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉన్న కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ఆమలక ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆమలక ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఫాల్గుణ శుక్ల ఏకాదశి. దీన్ని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశి నాడు ఉసిరిక చెట్టును పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఉసిరిక చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్యపు పిండితో ఉసిరిక చెట్టు దగ్గర ముగ్గు వేయాలి. పసుపు, కుంకుమ, కొన్ని పుష్పాలు ఉసిరిక చెట్టు మొదట్లో ఉంచి ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టాలి, లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉసిరిక చెట్టు కొమ్మకు కట్టాలి. ఆ తర్వాత ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమః అని జపిస్తూ ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తిలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఉసిరిక చెట్టు దగ్గర ఎవరికైనా పండ్లు దానం ఇస్తే కూడా ఈరోజు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమలక ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణులు ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఉసిరికాయ దీపాలు తులసికోట దగ్గర వెలిగించుకోవాలి. ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవొత్తి వేసి ఉసిరిక దీపాన్ని తులసికోట దగ్గర వెలిగించుకుంటే అమలక ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణులు ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు, ఆ సమస్యలు అధిగమించాలంటే అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరికాయ పచ్చడి తోటి వాళ్లకు పంచిపెట్టాలి. అలా పంచిపెట్టడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన బొబ్బట్టు నివేదన చేసి కనకధారా స్తోత్రాన్ని పఠించినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది.
అయితే కనకధారా స్తోత్రం చదవటం, ఉసిరికాయ దీపాలు వెలిగించుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం ఈరోజు ఒక ఉసిరికాయ మీరు పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఉసిరికాయ ధనం దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకోవటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ధనపరంగా, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఏకాదశి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయటం, విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టు పూజించండి, ఉసిరిక దీపాన్ని వెలిగించుకోండి. విశేషంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రులై ధనపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోండి. అలాగే గృహానికి, వ్యాపార సంస్థలకి ఉండేటటువంటి దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.